ఎంబీ లూక్స్ స్క్రీన్ గురించి ఇప్పటికే చాలామంది తెలిసుంటది. ఏఎంబీ సినిమాస్‌లో కొత్తగా ఎంబీ లూక్స్ స్క్రీన్ అంటే స్క్రీన్ నంబర్ 8 అనమాట ఇది. సో, స్క్రీన్ మొత్తం వ్లాగ్ అయితే చూద్దాము. వీడియో నచ్చితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండనమాట. సో, మనకిక్కడ మహేష్ బాబు కటౌట్స్ ఎంబీ అంటే మహేష్ బాబు, లూక్స్ అంటే లగ్జరీ స్క్రీన్ అనమాట. సో, ఎంబీ లూక్స్ అనేది కొత్త బ్రాండ్. స్క్రీన్ 8కి వాళ్ళు ఇచ్చుకున్న పేరైతే ఎంబీ లూక్స్ అనమాట. వీఐపీ స్క్రీన్ ఎలా అయితే స్క్రీన్ 5ని వీఐపీ స్క్రీన్ అని పిలుస్తారో అట్లనే ఎంబీ లూక్స్ స్క్రీన్ 8ని ఎంబీ లూక్స్ స్క్రీన్ అని పిలుస్తున్నారనమాట. ఇది స్క్రీన్ 1 పక్కనే ఒక కొత్త డోర్ అయితే ఓపెన్ అయ్యి ఉంటుంది. మీరు చాలామంది చూసుంటారు. రీసెంట్‌గా విజిట్ చేయకపోతే కనుక విజిట్ చేయండి. సో, ఇందులో మనకి 32 సీట్స్ ఉంటాయన్నమాట టోటల్. సో, ప్రతి సీట్ కూడా ఒక సోఫానే సెమీ రిక్లైనర్ టైపు. వెనక్కి వెళ్ళదు భయ్య. సీట్‌లో కూర్చున్నప్పుడు ఎలా ఉంటది ఎక్స్‌పీరియన్స్ అది కూడా చూపిస్తాను. సో, స్క్రీన్ కూడా చూడొచ్చు. చిన్న స్క్రీనే అనమాట. మరీ పెద్ద స్క్రీన్ అయితే కాదు. సో, ఈ థియేటర్ ఎవరికైతే బర్త్‌డే పార్టీస్ చేసుకోవాలి 30 మెంబర్స్ ఉన్నాం మేము గ్యాంగ్. మాకు ప్రైవేట్ బర్త్‌డే పార్టీ కావాలంటే మాత్రం ఇక్కడ మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట బర్త్‌డే పార్టీస్ అలాంటివి. సో, ఇక్కడ స్క్రీన్ మాత్రం ఫస్ట్ రోకి స్క్రీన్‌కి డిస్టెన్స్ కూడా చాలా ఉంటది భయ్య. మేమైతే D67లో కూర్చొని చూసాం డి రోలో. డి అంటే ఇంకా స్క్రీన్ ముందు రో అనమాట. మాకేం ఇబ్బంది అనిపియలేదు. కొంచెం దూరం డిస్టెన్సే ఉంది స్క్రీన్‌కి. సో, ఏ రోలో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా కూడా మీకు సీటింగ్ అయితే చాలా బాగుంటదనమాట. సో, స్పీకర్స్ చూడొచ్చు. అన్ని జేబీఎల్ స్పీకర్స్. రిమైనింగ్ స్క్రీన్స్‌లో ఎలా అయితే జేబీఎల్ స్పీకర్స్ ఏసారో ఇక్కడ కూడా జేబీఎల్ స్పీకర్సే. రిమైనింగ్ స్క్రీన్‌లో డాల్బీ అట్మాస్ ఉంటది. ఈ స్క్రీన్‌లో మాత్రం డాల్బీ అట్మాస్ ఉండదనమాట. సో, స్క్రీన్ అయితే ఇది మీడియం స్క్రీనే భయ్య. స్క్రీన్ సైజ్ ఒక్కటే మైనస్ ఈ సినిమా వాళ్ళకి. సౌండ్ కానీ, పిక్చర్ క్లారిటీ గానీ నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. మేము కూర్చొని చూసామనమాట మూవీ. దండేల్ మూవీ అయితే. సో, D6, D7 అని చెప్పా కదా! ఇది D6, D7. సో, ప్రిఫరబుల్లీ 4 అండ్ 5 ప్రిఫర్ చేయండి సీట్స్ అయితే. ఆర్ D3, 4 అలా ప్రిఫర్ చేయండి. 6, 7 అయితే కొంచెం కార్నర్ అవుతాయన్నమాట. సో, ప్రతి రోలో అంతే 4, 5 సీట్స్ ప్రిఫర్ చేయండి. మనకి పైన సీట్లు మీరు చూడొచ్చు. ప్రతి సీట్‌కి కూడా మనం ఫుడ్ పెట్టుకోవడానికి ఫుడ్ హోల్డర్ ఒకటి అంటే మనకి ఇస్తారు కదా! పెట్టుకోవడానికి అని చెప్పి. సో, వాటర్ బాటిల్ హోల్డర్ ప్లస్ అలానే మనకి ఛార్జింగ్ అయితే పెట్టారనమాట. వైర్‌లెస్ ఛార్జింగ్ లాంటిది. సో, మనకి ప్రతి సీట్ మీద కూడా మీకు వైర్‌లెస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఆర్ యూఎస్‌బీ కేబుల్ తెచ్చుకుంటే యూఎస్‌బీ కేబుల్ కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో, ప్రతి సీట్‌కి కూడా ఛార్జింగ్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉందనమాట. సో, మొత్తం ఫుడ్ ట్రేస్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. సో, అట్లా వాటర్ బాటిల్ హోల్డర్ అన్నీ ఉన్నాయన్నమాట దీనికైతే. సో, స్క్రీన్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూద్దాం అనమాట స్క్రీన్ ఎలా ఉంది అని. సో, వెనకాల చూడొచ్చు మీరు 4 మహేష్ బాబు కటౌట్స్ ఉన్నాయి. భరత్ అని నేను, పోకిరి, దూకుడు ఇలాంటి మూవీస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు స్క్రీన్ బయటకొచ్చి చూద్దాము. ఎంబీ లూక్స్ స్క్రీన్ అని ఎంట్రన్స్ ఉంటదనమాట ఇది. మనం స్క్రీన్ ఎంటర్ అవ్వంగానే ఇలా ఉంటది. సో, బయట కూర్చొని మనకి రిలాక్స్ అవ్వడానికి ఒక సిట్టింగ్ స్పేస్ అలానే మనకిక్కడ ఫుడ్ కౌంటర్స్ కూడా ఇచ్చారు. సో, ఫుడ్ కౌంటర్ ఇక్కడ ప్రైజెస్ ఎక్కువే భయ్య. కంపారిటివ్‌లీ బయట కంటే కూడా ఇక్కడ ఒక ₹50 అలా ఎక్స్‌ట్రా తీసుకుంటారు. ఎందుకంటే ఓన్లీ 32 మెంబర్స్‌కి మాత్రమే ఈ స్టాల్ కదా! సో, చాండిలియర్స్ అని చెప్పాను కదా! మూవీ బయట కూడా చాండిలియర్స్ అయితే ఉంటాయన్నమాట. స్క్రీన్ బయట కూడా. సో, ఇది యాంబియన్స్ అంటే మొత్తం మిర్రర్స్ అలానే ఎల్ఈడీ స్క్రీన్స్ మనకంత గ్రాండ్ లుక్ అయితే ఇస్తారనమాట. ఏఎంబీ సినిమాస్‌లో ఉన్న 7 స్క్రీన్ల కంటే కూడా ఈ స్క్రీన్‌లో మనకి ఇంటీరియర్స్ అవి చాలా బాగుంటాయన్నమాట. సో, ఇప్పుడు ఏ రో ఇందాక డి రో ఎంట్రన్స్ చూసాం కదా! ఇప్పుడు ఏ రో మనం టాప్ రోలో అంటే మహేష్ బాబు కటౌట్ పక్క ముందున్న సీట్స్ ఎంట్రన్స్ అనమాట ఇది. ఏ రో ఏ 1-8 సీట్ నెంబర్స్ అనమాట. ఇది టాప్ నుంచి వ్యూ మనకి చూడొచ్చు. సెక్యూరిటీ గార్డ్ ఇంకా లాస్ట్‌లో వెళ్ళిపోతుంటే నేను ఇంకా కాసేపు వెయిట్ చేసి అందరూ వెళ్ళిపోయాక కూడా కొంచెంసేపు వీడియో అయితే తీశాననమాట. సో, ఇది మనకి 8-10 స్పీకర్స్ అయితే ఉన్నాయి. సీట్స్ అయితే ప్రతి రోలో 8 సీట్స్ భయ్య. నేనైతే డి రోలో చూసాను. ఏ రోలో ఇంకా బాగుంటది. ఏ రోలో మీకు ఈ చాండిలియర్స్ చూపిస్తున్నాను కదా! చాండిలియర్స్ అన్నీ చాలా బాగా కనిపిస్తాయి. సో, ఏ రో ప్రిఫర్ చేయండి. ఏ రోని A1-A8 సీట్స్ చాలా బాగున్నాయన్నమాట. సో, డాల్బీ అట్మాస్ అయితే కాదు. రూఫ్ స్పీకర్స్ అయితే లేవు. కానీ సౌండ్ మాత్రం ఈ థియేటర్‌లో చాలా బాగుంటది భయ్య. సౌండ్ అయితే చాలా ఎక్కువుంది. సో, మీరు డెఫినెట్‌లీ ఎంజాయ్ చేస్తారు. చెప్పాను కదా! వైర్‌లెస్ ఛార్జింగ్ ఉంటదని చెప్పి సీట్‌కి. సో, మీరు అక్కడ చూడొచ్చు. ఆ బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది కదా! అదే చార్జర్ అనమాట. అలా మనకి కటౌట్స్‌తో ఫోటోలు దిగాలన్నా కూడా ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి ఈ థియేటర్. అన్ని మహేష్ బాబు కటౌట్స్ అంతా ఎంబీ అంటే మహేష్ బాబు కదా! సో, అంత మహేష్ బాబు బ్రాండింగ్ అయితే చాలా బాగా చేశారు ఈ థియేటర్‌కి. సో, స్పీకర్స్ అయితే 10 స్పీకర్సే ఉన్నాయి భయ్య. సౌండ్ మాత్రం చాలా బాగుంది. క్రిస్టల్ క్లియర్ ప్రొజెక్షన్ అనమాట. బార్కో లేజర్ ప్రొజెక్షన్ చాలా బాగుంటది ప్రొజెక్షన్ అయితే. ఓన్లీ స్క్రీన్ సైజ్ ఒక్కటే చిన్నదనమాట. వీడియో ఎక్కడి వరకు చూసారండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో లాస్ట్‌లో సౌండ్, పిక్చర్ క్లారిటీ శాంపుల్ పెడుతున్నాను చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై. ఎన్ని నాళ్ళ మన దూరం తీయనైన ఓ విరహం